ఇట్లా పెట్టు చెప్తానే ఇట్లా ఇట్లా పెట్టు ఎంత కూర ఏం పేరా అనేది? నా పేరు రాజేష్. రాజేశా ఇంక చెవులో పువ్వు పెట్టినావు కదా మంచిగా, నిజంగానే పెట్టినా. గుర్తుపట్టినావా? నువ్వు మొన్న పోయేమేమో ఆ ఫోన్ తేలాను. మొన్న నువ్వు ఊబర్లో టచ్ చేస్తా అని చేసినావు. ఎన్ని ఓటీపీలు తీసుకున్నావు? నేనే మరి ఓటీపీ అని తీసుకున్నావు. నువ్వు ఓటీపీలు తీసుకొని 10,000 కట్ అయినాయి ఆ అకౌంట్లోకి. ఎస్బీఐ అకౌంట్లో. ఎందుకు ఓటీపీలు ఏం అవసరం అసలు అటాచ్ చేయడానికి బండి? ఫస్ట్ చెప్పానా నువ్వు? అది చెప్తా నేను. గుర్తుపట్టవు, దిగిపోయినాక పైసలు తీసుకున్నాక కథ ఇక గుర్తుపట్టవు, ఏముండదు. సరే అట్లా మాట్లాడాను, సారీ ఓకే సరే అన్న. నువ్వు మరి ఓటీపీలు తీసుకొని అన్నీ తీసుకొని 10,000 తీసుకుంటే కాదన్నా ఎంత బాధ అవుతుంది అన్న? అసలు అకౌంటే తీసుకోవాలి, నాకు గుర్తులేదు అన్న. అన్ని ఓటీపీలు ఏమవసరం అన్న? నువ్వు అకౌంట్ చూపి నేను గుర్తుపడతాను. గుర్తుకు లేదంటున్నాడు ఏందన్న ఇది? కాదన్నా, నువ్వు పైసలు ఇట్లా చేసుకొని నువ్వు గుర్తు లేదంటే ఎట్లా అన్నాను? ఎప్పుడు వచ్చినా నువ్వు అందుకే మాస్క్ పెట్టుకుంటున్నావు? నేను ఎప్పటి నుంచో పెట్టుకున్నాను, ఎప్పుడని కాదు. నేను దీంట్లో జాయిన్ అప్పటి నుంచి పెట్టుకున్నాను. నేను ఎప్పటి నుంచో కాదు. ఎందుకు పెట్టుకుంటున్నావు మాస్క్? గుర్తుపట్టవు, ఫోన్ చేస్తే లేపుతలేవు, మరి గుర్తుపట్టవు దాన్ని మాస్క్ పెట్టుకుంటున్నావు. ఒక మాట నెంబర్ చెప్పి నీ లాక్ ఓపెన్ చేయి, నేను చెప్తా. వన్ నాట్ టూ రెండు నడుస్తాయి. ఒక దాంట్లో బ్యాలెన్స్లో, ఒక దాంట్లో ఐదు ఆఫీస్లో. ఏం చేసే బిజినెస్ మరి? ఒక్క నిమిషం దాంట్లో బ్యాలెన్స్ లేవన్నా? లేవా? 2 వస్తుంది చూడు, గిట్లా చేస్తావు అన్న. దాంట్లో ఎప్పటి నుంచో లేవా? ఓకే అన్న, ఓకే అన్న, అన్న ఓకే అన్న. ఇప్పుడు ఏంటంటే ఎంత ఇస్తురా నీకు జీతం? నాకు 10,000 ఇస్తారు. 10,000 ఇస్తురా, అది సరిపోతలేదని మా దగ్గర ఇది చేస్తున్నావు. నెంబర్ వచ్చింది. ఇదే నంబర్ కదా నీది? 868888 అది. మరి అది నీదే కదా? మరి నంబర్ చెప్పంటున్నావు. అయ్యో సరే అది పోనీ కానీ లోకంలో ఎన్నో నడుస్తూ ఉంటాయి అన్న. ఒక్క నిమిషం అన్న, నువ్వు ఒక్క నిమిషం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పన్నా? వద్దు వద్దు అన్న. ఇగో ఒకటి చెప్పన్నా, అని 10,000 జీతం కోసం పనిచేస్తుండు, మనం కూడా ఏదో జీతం కోసం పనిచేసేటోళ్ళం కాబట్టి నేను ఏమంటున్నానంటే ఊబర్లో అటాచ్ చేస్తున్నావు అన్న. ఎంత తీసుకుంటావు? నేను తీసుకోను, ఫ్రీ. ఏం తీసుకోవు? ఫ్రీగా జాయిన్ చేస్తాను. 10,000 ఇస్తారా? 10,000 ఇస్తారా? అవి సరిపోగానే కదా మమ్మల్ని ఇది చేస్తున్నావు. మమ్మల్ని ఎందుకన్నా ఇట్లా బ్లేమ్ చేస్తున్నావు? నేను చేసేది అటాచ్మెంట్ చేస్తా, వచ్చే వాళ్ళకి జాయిన్ చేసుకుంటా, ఎక్స్ప్లెయిన్ చేసి జాయిన్ చేసుకుంటా తప్ప పైసలు ఏం తీసుకున్నా అవసరం కూడా లేదు. అర్థమైందా? కావాలంటే ఆఫీస్ ఉంది, ఏడుంది ఆఫీస్ ఉంది, కాల్ మాట్లాడిపిస్తా. కాల్ అంటే ఈడ అటాచ్ చేసుకొని ఈడ పైసలు పోగొట్టుకొని మేము జేబీఎస్కి పోవాలన్నా? మేము అంటే ఆఫీస్ అని అది పిలిపి రమ్మను. మీ సార్ పేరేంది? ఆగా వెంకట్ రెడ్డి కదా? వెంకట్ అని తెలుసు. రెడ్డి కదా ఆయన? రెడ్డి అని నాకు చెప్పలేదు, వెంకట్ అని చెప్పిండు. కింద నెంబర్ కింద నాది, పైన ఆఫీస్. ఇప్పుడు ఊబర్ వాళ్ళు పర్ కిలోమీటర్కి ఎంత ఇస్తున్నా? బైక్ అయితే 6 రూపీస్ అని, దీనికి 6 రూపీస్. 6 రూపీస్. కార్కి 14 రూపీస్. 14 రూపీస్ ఇస్తుర్రు కదా కరెక్ట్గా. నీ ఫోన్లో క్యాలిక్యులేటర్ చేయి. 14 × 45 కిలోమీటర్స్ కొట్టు. పటాన్ చెరువు నుంచి వెళ్ళి శంషాబాద్కి కార్లా. 14 × 45 కొట్టు. 59 ఎట్లా వస్తుంది? ప్లస్ కొట్టినావు నువ్వు. ఎంత చదువుకున్నావు నువ్వు?
10th చేసినావు 14 ఇంటూ కొట్టు కాక 650 రావాలా, నాకు 450 వచ్చినాయి. ఎందుకు అట్లా మరి? అది కంప్యూటర్ కాలేజ్. సరే అది కంపెనీకి ఈడ వచ్చి మేము ఇది చేసి అటాచ్ చేసుకొని ఇది చేసి ఇది చేయాలా, ఏమైనా ఉంటే కంపెనీకి ఫోన్ చేయాలా. ఓకే అన్న. ఇప్పుడు ఇంకోటి సరే అదేదో మా బాధ మేము పడతాం, ఈ ఓటీపీలు తీసుకోవడం ఎందుకు నువ్వు? ఓటీపీలు అంటే అన్న లాగిన్ చేయడానికి కాదు, నువ్వు ఇంటూ కొట్టంటేనే ప్లస్ కొడుతున్నావు, ఏదో చదువు రానట్టు ఇట్లా ఇది చేస్తున్నావు. నువ్వు మస్తు యాక్టివ్ చేస్తున్నావు కానీ మస్తు హ్యాకింగ్లు ఈకింగ్లు మస్తు పైసలు తీసుకోవడం ఇవన్నీ అయితే మస్తు చేస్తున్నావు. అడ్రస్ చెప్తా, అన్ని చెప్తా, అర్థమైందా? నాకేం ఏం లేదు, నేను ఏం తప్పు చేయలేదు, అర్థమైందా? తప్పు చేసినట్టు నేను ప్రూఫ్ చేసేస్తే అది పోలీసులకు పట్టిపియాలా? పోలీస్ స్టేషన్ పోదాం మనము. అక్కడ పోయినాక పోలీస్ స్టేషన్ పోయినాక నేను కంప్లైంట్ చేసినాక కేసు బుక్ అయినాక వాళ్ళకే ఇస్తా డైరెక్ట్ గా. మరి ప్రూఫ్ చూపి. ఇది ఏ ఫోన్? ఇది రియల్మీ C11. అది C13 అన్న. ఇది లెవెల్ అన్న, నాది C13 అన్న. నేనేం చేయాలి చెప్తున్నా. ఓకే అన్న. అయితే మ్యాటర్ ఏంటంటే కానీ నీకే ఉందా లాక్? ఊకే చేస్తున్నావు ఇట్లా లాక్ కొడుతున్నావు, మాకు లేదా లాక్? మేము కూడా ఓపెన్ చేస్తాం లాక్లు ఓపెన్ చేస్తాం. చెప్పు ఏమైతలే, టెన్షన్ ఏం లేదు, మనోడే. ఎన్ని ఇయర్స్ ఉంటాను? ఏజ్ ఎంత? 18. పక్కానా? ఆధార్ కార్డు చూపి. చైల్డ్ లేబర్ కింద వేసేస్తాను నిన్ను, నీ ఆఫీసర్ని ఎవరో ఉన్నారు. ఇట్లా ఈ చెవుల పువ్వు ఎందుకు పెట్టినావు? నేను తప్పు చేయని భయపడాను, అర్థమైంది? తప్పు చేసినావు మళ్ళీ చేయలే అని ఇది చేస్తున్నావు నువ్వు. సరే పోనీ, ఇప్పటికే 7 నిమిషాలు అయింది నేను వచ్చి. కానీ అన్నా ఏం లేదు, చెవుల పువ్వు నీకు పెడదామని వచ్చినాము. ఆడ ఇగో అగో అటు చూడడం అంటే ఏమైంది? ఏం కథలు పడుతుర్రా? అవును పడుతున్నాం. అవును అడుగుతారు. అవును అనుకో. ఇప్పుడు చెప్తా, వీడియోలోనే చెప్తా. ఒక్కొక్కరికి గుద్ద వాళ్ళ కూడా నేను చెప్పన్నా అన్నా చెప్తున్నా కదా, విను. చెప్పేటప్పుడు వినాలి. చెప్తున్నా కూడా చెప్పన్నా కాదు. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావు ఇట్లా ఊగానికి? ఎందుకు ఊగుతున్నావు పవన్ కళ్యాణ్ లేక? నువ్వు ఏం లేదు, నీ బాధ నీకుంది, నా బాధ విను. ఒక్క నిమిషం చెప్తున్నా. నువ్వు 10,000 కోసం ఎంతో మంది జీవితాలు ఖరాబ్ చేస్తున్నావు ఊబర్లో అటాచ్ చేసి. చెప్పేది నీకు అర్థమవుతుందా? నేను ఏం చెప్తున్నా? ఊబర్లో అటాచ్ చేసుడే ఒక జీవితం నాశనం చేసినట్టు. నడిపినా 15,000 కట్టి కార్ తీసుకొని ఊడు అని సుల్లిగాడు ఇన్నే ఉంటాడు. ఫ్లీట్ అని తెలుసా? ఫ్లీట్ అని ఉంటుంది. చక్కగా పోతే రైట్ సైడ్ ఆఫీస్ ఉందా అంది. సుల్లిగాడు 15,000 కట్టి కార్ తీసుకుంటే పటాన్ చెరువు నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్కి పోతే 45 కిలోమీటర్స్కి 450 ఇచ్చిండు. ఇట్లా నువ్వు చెప్పేదేమో ఏమంటావు 14 రూపీస్ ఇస్తాడు, 600 వచ్చినా బాధపడకపోతుండే. ఇట్లా చేసినావు, అందుకే ఇట్లా చేయకు అని చెప్పడానికి నేను వచ్చి వీడియో చేద్దామని వచ్చిన. అయితే ఇట్లా వచ్చింది టాపిక్. ఏం లేదు, ఒక చిన్న ప్రాంక్ చేద్దామని వచ్చిన. ఏం లేదు, ప్రాంక్ అయినావు నువ్వు చెవులా, అంతేగాని ఇంకేం లేదు. కానీ కోపం అయితే ఊబర్ వన్ మీద ఉంది నాకు 100%. ఇవన్నీ అరే అన్న ఫోన్లో మనది సెట్ చేసి ఈ వీడియో వచ్చినాక చూడు, అందులో ఇంకోటి కూడా ఉంది ఫ్లీట్ది, ఊబర్ వన్ గురించి వేసిన నేను. ఎందుకంటే నేను మోసపోయినా, 15,000 లాస్ అయినా నేను బండి తీసుకొని. ఓకేనా? నీతో ఏం ప్రాబ్లం లేదు నాకు, ఊబర్తోనే ఉంది. కాకపోతే వద్దాము ఇట్లా చేద్దాం ఒక ప్రాంక్ అని, ప్రాంక్ వీడియోలు చేస్తాం మేము అంతే. మనోడు వీడియో తీస్తుండు, అవి చెప్తారా? అట్లా ఏం లేదు, పెద్ద ప్రాబ్లం. జాబ్లెస్